హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గేమ్ చేంజర్ గురించి ఒక అద్భుతమైనటువంటి అప్డేట్ వచ్చింది. సో టీజర్ రిలీజ్ అయ్యి 3-4 డేస్ అవుతుంది. సో ఈ 3 డేస్లో కూడా 3 డేస్ కంప్లీట్ చేసుకుంది, ఇది 4th డే. సో వ్యూస్ పరంగా చూసుకుంటే 80 మిలియన్ వ్యూస్ 3 లాంగ్వేజెస్లో, బ్లాక్ బస్టర్ రెస్పాన్స్. అయితే ఇప్పుడు దీని తర్వాత ఏంటి, దీని తర్వాత సాంగ్ వాళ్ళు ముందే చెప్పారు, నవంబర్ ఎండింగ్కి మంచి మెలడీ సాంగ్ ఉండబోతుంది అని చెప్పేసి. సో మెలడీ మంత్ ఇది, నవంబర్ మంత్. దానికి లిరిక్ రైటర్ కూడా రామ్ జోగే శాస్త్రి గారు. సో నాకు తెలిసి వాళ్ళు రిలీజ్ చేసేది అప్పన్న ప్లస్ అంజలి వాళ్ళిద్దరు సాంగ్ అనుకుంటున్నాను నేను. నెల్లూరి నిర్జాన సాంగ్ విన్నారు కదా ఒకే ఒక్కళ్ళు. సో ఆ కైండ్ ఆఫ్ మంచి ఫీల్తో ఉండేటువంటి విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఆ కైండ్ ఆఫ్ సాంగ్ అనుకుంటున్నా. సో మంచి మెలడీ సాంగ్ ఇస్తే నార్త్ వాళ్ళకి సూపర్ ఎక్కేస్తుంది. నార్త్ వాళ్ళకి ఏంటంటే హిందీ వాళ్ళకి మెలడీ సాంగ్స్ అంటే పడి చచ్చిపోతారు. వాళ్ళకి ఒక్కసారి మెలడీ సాంగ్ నచ్చిందంటే ఇంకంతే, సినిమాకి ఒక రేంజ్ హైప్ వచ్చేస్తుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు టీజర్తో మంచి హైప్ వచ్చింది, సాంగ్తో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది హైప్. సో గేమ్ చేంజర్ సినిమా తాలూకు ప్రమోషన్ అయితే టీజర్తో మొదలైపోయింది. నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ పూణేలో చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకా థియేటర్లో టీజర్ ప్లే అవ్వగానే ఇంకా మొత్తం స్కై హై వెళ్ళిపోయింది ఎక్స్పెక్టేషన్స్ కానీ, ఆ రోజు జరిగిన సెలబ్రేషన్స్ కానీ. సో ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ కాబట్టి సాంగ్ అయితే యూట్యూబ్లో రిలీజ్ చేసేస్తారు. దాని తర్వాత ఇంకొక సాంగ్ ఉంది, ఆ సాంగ్ రిలీజ్ చేస్తారు. దాని తర్వాత ట్రైలర్. సో ట్రైలర్ అనేది డిసెంబర్ ఎండింగ్లో ఉండబోతుంది. ట్రైలర్ మీద పిచ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే టీజర్ చూసిన తర్వాత ట్రైలర్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ట్రైలర్లో ఇంకాస్త క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక రేంజ్లో ఇస్తా, డైలాగ్స్ జస్ట్ ఒక డైలాగ్ చెప్పడం జరిగింది. అలాగే ఎస్జే సూర్య గారు కూడా ఒకటే డైలాగ్ చెప్పారు. రామ్ చరణ్ గారు ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అని చెప్తే ఎస్జే సూర్య గారు ఏం చేశాడు రా వాడు, ఏం చేస్తున్నాడు రా వాడు అని చెప్పేసి ఒక్క డైలాగ్ చెప్పడం జరిగింది. సో ట్రైలర్లో అయితే ఖచ్చితంగా ఇంకా లెంతీ డైలాగ్స్ ఉంటాయి, ఎలివేషన్ డైలాగ్స్ ఉంటాయి, ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి, క్యారెక్టర్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ అవుతాయి. సో ట్రైలర్ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇంకా పీక్ వెళ్ళిపోతుంది. సో ప్రస్తుతం ఈ నవంబర్ మంత్ అయితే మనకి అప్పన్న ప్లస్ అంజలి గారు వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి సాంగ్ మన ముందుకు వచ్చేను.